నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 28, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:02. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్య బహుళ చతుర్దశి. చతుర్దశి తిథి జనవరి 27, సోమవారం రాత్రి 7:39 జనవరి 28 మంగళవారం రాత్రి 7:29 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్య బహుళ అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం జనవరి 28 మంగళవారం ఉదయం 8:58 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి, మంగళవారం ఉదయం 2:53 వరకు ఉంటుంది. తదుపరి మకర రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వజ్ర రాత్రి 11:51 వరకు. తదుపరి సిద్ధి కరణం విష్టి ఉదయం 8:12 వరకు. తదుపరి శకుని రాత్రి 7:38 వరకు. తదుపరి నాగవ కింస్తుగ్న. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 5:01 నుండి సాయంత్రం 6:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి ఉదయం 9:31 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 నుండి రాత్రి 11:40 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:34 నుండి మధ్యాహ్నం 1:54 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు తెల్లవారితే 3:04 నుండి తెల్లవారితే 4:40 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, శ్రీకృష్ణ సైన్యం ఎవరి తరపున యుద్ధం చేసెను? మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శ్రీకృష్ణుడు తమ్ముడి పేరు ఏమిటి? జవాబు ఆప్షన్ సి సాత్వికి అండి. చాలామంది కొంచెం మంది కరెక్ట్గా జవాబు చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు లాలా లజపత్ రాయ్ జయంతి అండి. మరియు నటి శృతి హాసన్ పుట్టినరోజు. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. కాకపోతే మనకి అమావాస్య బుధవారం 29 రేపు కదండి. సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల అమావాస్య రేపుగా పరిగణిస్తాము. కానీ మనకి అమావాస్య రాత్రి తిథి ఉన్నప్పుడే దాని యొక్క పట్టు ఉంటుంది. కాబట్టి 28 మంగళవారం రాత్రి అమావాస్య తిథి మనకి ఉన్నది. కానీ పగలు బుధవారం రాత్రి లేదు. కాబట్టి మనం ఇంటికి దిష్టి తీయాలన్నా, లేదా పిల్లలకి దిష్టి తీయాలన్నా, లేదా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలన్నా 28 మంగళవారం చేసుకుంటే మంచిదండి. అంటే 28 మంగళవారం మధ్యాహ్నం మనము
దిష్టి తీసే పనులైనా గుమ్మడికాయ కట్టే పనులైనా చేసుకోవచ్చు. ఆ రోజు రాత్రి అంటే 28 మంగళవారం రాత్రి లక్ష్మీదేవి పూజ చేసుకున్నా చాలా మంచిది అండి. అదేవిధంగా 29 మధ్యాహ్నం బుధవారం కూడా చేసుకోవచ్చు. నైట్ అయితే అమావాస్య తిథి లేదు, బుధవారం మంగళవారమే ఉంది, గమనించగలరు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.